నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను విజయ. సంక్రాంతికి ముగ్గురు పెద్ద హీరోల సినిమాలు రిలీజ్ అయ్యాయి. గేమ్ చేంజర్, డాకు మహారాజా, సంక్రాంతికి వస్తున్నాం. గేమ్ చేంజర్ కొంత డౌన్ అయినప్పటికీ డాకు మహారాజా, సంక్రాంతికి వస్తున్నాం కలెక్షన్లు చాలా అద్భుతంగా ఉన్నాయి. మరిన్ని వివరాలు మాట్లాడదాము. దీని గురించి మనతో పాటు ఉన్నారు ఫిలిం క్రిటిక్ త్రిపురనేని చిట్టిబాబు గారు. సార్తో కొన్ని విషయాలు మాట్లాడదాం. నమస్తే సార్. సార్, సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఎలా ఉంది అసలు? దిల్ రాజు ఈ సినిమాతోనా గట్టెక్కినట్టేనా? దిల్ రాజుకి 3 సినిమాలు దిల్ రాజు, 2 ప్రొడ్యూసర్, 1 డిస్ట్రిబ్యూటర్ కనుక ఒక దాంట్లో పోయినా ఒక దాంట్లో వస్తుంది, ఆయనకి కవర్ చేసుకునే అవకాశం ఉంది. గేమ్ చేంజర్ డిజాస్టర్ అయినా ఇది కొట్టింది డిస్ట్రిబ్యూటర్ ఆయనే, డాకు మహారాజుకి అది ప్రొడ్యూసర్ ఆయనే. సంక్రాంతికి వస్తున్నాం. సో ఆ 2 హిట్టే, 2 సక్సెస్ కనుక ఇది దెబ్బ కొట్టినా దాంట్లో కలెక్ట్ అయిపోతుంది. సో అతనికి ప్రొడ్యూసర్గా ఆయన గట్టెక్కినట్టే చెప్పచ్చు. 3 ఒకేసారి 3 తన కాబట్టి గట్టెక్కినట్టే అనుకోవచ్చు. ఫస్ట్ హిట్ డాకు మహారాజ్ సినిమా కూడా మాస్గా తీశారు. బాలయ్య మీద ఎదురుగా ఎక్స్పెక్ట్ చేసేది, ప్రేక్షకులు ఎక్స్పెక్ట్ చేసేది ఉంది, సెంటిమెంట్ ఉంది, కథా కాంబినేషన్ ఉంది. బాబీ ఒక డైరెక్టర్గా సెన్సిబుల్గా తీశాడు. అంటే ఒక హీరో మీద ఎలాంటి సినిమా తీస్తే ఆడియన్స్కి నచ్చుతుంది, కొంచెం స్టడీ చేసి కొంచెం సెన్సిబుల్ డైరెక్టర్. ప్రతి సినిమా కూడా కొంచెం క్యారెక్టర్లను తీస్తాడు. సో అతను ప్రూవ్ చేసుకున్నాడు. మళ్ళీ పోయిన సంక్రాంతికి ప్రూవ్ చేశాడు, ఈ సంక్రాంతికి మళ్ళీ ప్రూవ్ చేసుకున్నాడు తను సెన్సిబుల్ డైరెక్టర్ అని. నెక్స్ట్ సంక్రాంతికి వస్తున్నాం అనేది ఫ్యామిలీ ఈ పండగ. యాక్చువల్గా మన పండగలు అన్నింటిలోకి ఈ పండగ ఫ్యామిలీ పండగ. ఎందుకంటే ఈ పండగకి ఫ్యామిలీ ఊరు నుంచి వస్తారు, అందరూ ఫ్యామిలీగా ఉండరు, ఫ్యామిలీ పండగ. ఈ పండగకి ఫ్యామిలీ సినిమా అది. సంక్రాంతికి వస్తున్నాం అనేది ఫ్యామిలీ సినిమా. ఆ ఫ్యామిలీ సినిమా అందులో వెంకటేష్కి ఏంటంటే ఒక ఫ్యామిలీ సినిమా ఫెస్టివల్ సీజన్లో రిలీజ్ అయ్యి ఏమాత్రం బాగుందన్నా కూడా పైకి పెద్ద హిట్ అవుతుంది. ఇప్పుడు ఆ సినిమా బాగుంది ఏమాత్రం కాదు, బాగానే ఉందని మంచి టాక్ వచ్చింది కనుక పెద్ద హిట్ అది ఫ్యామిలీ డ్రామా, ఫ్యామిలీస్గా చూసే సీజన్ ఇది కనుక ఈ సీజన్లో ఫ్యామిలీ డ్రామా సినిమా పెద్ద హిట్. అందులో పాటలు ఆల్రెడీ హిట్ అయినాయి. దాంట్లో గోదావరి గట్టున చిలక పాట హిట్ అవటం, ఇంకో పాట వెంకటేష్ పాడటం, ఇవన్నీ దానికి అడిషనల్ అట్రాక్షన్స్. సో ఆ సినిమా హిట్. సో సంక్రాంతి ఎప్పుడు కూడా 2 హిట్లని ఒక అబవ్ యావరేజ్ని కాపాడుద్ది సంక్రాంతి సీజన్. అందుకని అందరూ సంక్రాంతికి పడింది. సో 2 హిట్లని నిలబెట్టేసింది. ఇక 3వ సినిమా రేపు రాబోయే సినిమాలు ఏదో ఒకటి. ఇప్పుడు గేమ్ చేంజర్ పోయినట్టే గేమ్ చేంజర్ లిస్టులో లేనట్టే లెక్క. అది ఉన్నాయి, వాళ్ళు ఏదో కలెక్షన్ వచ్చినాయని చెప్పుకుంటే చెప్పదు. ఐవాష్ కంటిన్యూడ్ చర్యలుగా చెప్పుకోవాలి కదా, పోయిందని చెప్పుకోలేరు కనుక. పోయిందని చెప్తే నెక్స్ట్ ఫ్యూచర్ కూడా ఇబ్బంది అవుతుంది. అందుకని మనం కవర్ అయిపోయాం, సేవ్ అయిపోయాం అని చెప్పుకుంటారు. అది దాని గురించి పెద్ద ఇష్యూ అవుతుంది. అది సినిమా బ్యాడ్ సినిమా, ఇంకా దాంట్లో బాగుంది బాగాలేదు, కలెక్షన్స్ ఎవరి వల్ల ఏదో వచ్చింది, ఎవరి వల్ల ఏదో చేస్తే పోయింది అని పిచ్చి మాటలు. సినిమా ఇస్ ఎ బ్యాడ్ మూవీ. దీనికి సంబంధించి రిలీజ్ కాకముందే ఒక హెచ్డి వీడియో రిలీజ్ అయినట్టు, దానికి ఆ వీడియో చూపించి కొన్ని కోట్ల డబ్బులు డిమాండ్ చేసినట్టు నిన్న రామ్ చరణ్ గారు కంప్లైంట్ చేశారు సైబర్ క్రైమ్కి. దానికి సంబంధించి మీరేమంటారు? నిన్నెందుకు కంప్లైంట్ చేయటం? అది ఆ రోజు రిలీజ్ ముందే అన్నప్పుడు అప్పుడే కంప్లైంట్ చేయొచ్చు కదా. నిన్నెందుకు చేయటం ఇన్ని రోజులు అయినాక? ఇవన్నీ ఊరినే దెబ్బతిన్నాక ఆ దెబ్బకు కారణాలు ఇవి అని చెప్పుకుంటాం. బ్యాడ్ సినిమా అది. రామ్ చరణ్ తప్పు కదా, పాపం కష్టపడ్డాడు. శంకర్ తప్పు. శంకర్ టోటల్ డిజాస్టర్, ఫెయిల్యూర్ బ్యాడ్ పిక్చర్ తీశాడు. శంకర్ అంత డైరెక్టరు అన్ని తన సినిమాల్లో ఈ పాతయి కట్టి కలిపి కొట్టు కాబట్టడం కానంటే పాతయి అన్ని చేసి వాటిని మిక్సీలో వేసి మళ్ళీ కొత్త సినిమాగా చేసాడు తప్పితే ఎక్కడ కొత్తదనము, ఇంటలెక్చువల్ క్రియేషన్ ఎక్కడ కనపడలా. సో ఇట్స్ ఎ బ్యాడ్ ఫెయిల్యూర్ ఆఫ్ శంకర్ మిజరబుల్ ఫెయిల్యూర్. ఇప్పుడు శంకర్ లాంటి డైరెక్టర్ పెట్టుకున్నాక ప్రొడ్యూసర్లు, హీరోలు ఏం చేయలేరు, వాళ్ళు చెప్పింది చేయటమే. ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చారు కదా సార్, అది ఫేక్ అనడానికి మనం లేదు కదా అట్లా అనడానికి. అంటే కంప్లైంట్ ఫేక్ అని ఎందుకంటే ఇప్పుడేంటి రిలీజ్ ముందే వచ్చింది అంటున్నావు, మరి రిలీజ్ ముందే కంప్లైంట్ ఇచ్చి ఉండదు కదా. ఇప్పుడు సినిమా డిజాస్టర్ అయినాక ఇప్పుడు డిజాస్టర్కి అదొక కారణం అన్నట్టు చెప్పుకుంటానికి కుంటి సాకులు ఎతకటం తప్పితే పెద్ద దాంట్లో దాన్ని పెద్ద పట్టించుకోవాల్సిన విషయం కాదు. అయితే దీనికి సంబంధించి ఒక్క రోజులోనే 100 కోట్ల కలెక్షన్స్ చేసినట్టు అదంతా ఫేక్ అని ఆర్జీవి ఒక ట్వీట్ చేశారు. అసలు ప్రొడ్యూసర్లు నిజాలు దాస్తున్నారా ఏంటి? దీని గురించి ఒకసారి మాట్లాడదాం. 100 కోట్లు ఒకేసారి చేయటం అంటే సాధ్యమే. 12,500 థియేటర్లు రిలీజ్ చేస్తే 100 కోట్లు ఎందుకు చేయదు? 12,500 థియేటర్లు రిలీజ్ చేశారు మన పుష్ప 2.
చేసి ఉండొచ్చు. దాంట్లో చేయటానికి ఆస్కారం లేదు అనేదేం లేదు. చేయొచ్చు. కాకపోతే ఇప్పుడు వీళ్ళు చెప్తున్నది ఈ 1800 కోట్లు వచ్చినియి, 120 కోట్లు చేసింది ఫస్ట్ డే, 2000 కోట్లు వస్తుంది అనేది ఎంతవరకు గ్రాసా, నెట్టా? ఇందులో గ్రాస్ ఉండదు, నెట్ ఉంటుంది. గ్రాస్ 2/3 నెట్ వస్తుంది. గ్రాస్ అయితే ₹100 అయితే ₹60 నెట్టు. కనుక అది నెట్టా, గ్రాస్ అది చెప్పుకుంటారు ప్రజలను ఒక పెద్ద హిట్ అనిపించుకుంటాం కోసమని. అంటారు. ఏమి పని చేయవమ్మా. సినిమా బాగా లేకపోతే ఇంత కలెక్ట్ చేసింది, అంత కలెక్ట్ చేసింది, కలెక్షన్ ఇంత చేసింది దాన్ని బట్టి సినిమా చూడేవాడు. సినిమా బాగుంది అంటే చూస్తాడు. బాగా లేదంటే వాడు ₹500, ₹400 ఖర్చు పెట్టుకుని చూసే పరిస్థితి లేదు. వాడు కష్టార్జితాన్ని నెల తగలబెట్టి మీరేదో పబ్లిసిటీ చేస్తే అంత చేసి దానికోసం చూడ్డాడు. ఉన్నయన్నీ వాళ్ళ తృప్తిపరుచుకోవటానికి, మాది ఫ్లాప్ కాదు, మాది దెబ్బగా తిరగలేదు, మాది అని చెప్పుకుంటానికి తప్పితే అసలు దానివల్ల ఏం లేదు. ఈ అబద్ధాలు ఉన్నాయి. రాజీవ్ గాంధీ దాంట్లో సగం కరెక్టు, సగం కరెక్టు, సగం కరెక్టు, సగం తప్పు. సగమేమో చేస్తుందా అంటే చేస్తుంది. 12,500 థియేటర్లు చేస్తే చేయకి ఏముంది, 100 కోట్లు చేయడం పెద్ద విషయం ఏముంది. అలాగే ఇంత చేసింది అని చెప్పుకుంటాలో నిజం ఉందా, అబద్ధాలు దాస్తున్నారంటే నిజంగా దాస్తున్నారు. లేకపోతే ఫ్లాప్ సినిమాకి 150 కోట్లు వచ్చినాయి, 180 కోట్లు ఫస్ట్ డే వచ్చిందని చెప్పుకుంటాం అనేది అబద్ధం. ఒక రోజులో అబద్ధమే కదా అది. ఫస్ట్ డేనే వెళ్ళాను నేను ఆ సినిమాకి, గేమ్ చేంజర్కి. ఫస్ట్ డేనే 1/3 థియేటర్ కూడా లేదు, ఖాళీ అసలు. మొదటి రోజు రెండో షోకి వెళ్ళాను, ఖాళీ. ఇంకా దానికి 180 కోట్లు ఏంటి ఊనే. సరే, కాకపోతే చెప్పుకుంటారు, దాన్ని మనం తప్పట్లేము. ఒకటే రోజులో 2,000 కోట్లు వసూలు చేసిందని చెప్తారు. 2,000 కోట్లు ఒకే లో కాదమ్మా. ఇప్పటికి 1,800 కోట్లు చేసింది. ఇప్పటికి రిలీజ్ అయిన ఒకే రోజు 200 కోట్లు ఎంతో చేసింది అన్నారు. 2,000 కోట్లు అనేది టార్గెట్ రీచ్ అవుద్ది. ఇప్పటికి 1,800 కోట్లు చేసింది. 2,000 కోట్లు టచ్ అవుద్ది. ఇంకా ఇప్పుడు యాడ్ చేస్తున్నారు కదా, ఇంకో 2 పాటలు, ఏదో 20 నిమిషాల సినిమా యాడ్ చేసి మళ్ళీ రిపీట్ ఆడియన్స్ వస్తారు. దాంతో వాళ్ళు లెక్క 2,000 అది జాగ్రత్త అవ్వచ్చు. సక్సెస్ అయిపోయిన సినిమాని గురించి సక్సెస్ అయింది కనుక చేయొచ్చు, ఎంతైనా చేయొచ్చు. అది దాని సక్సెస్ని బట్టి నార్త్లో ఊపేస్తుంది కనుక అది చేయొచ్చు. ఇక్కడ ఫెయిల్ అయిన సినిమాకి ఇంత కలెక్షన్ అని చెప్పడంలో అబద్ధం. అది ఫెయిల్ అయితే అంత కాదు కదా. రెండో వారం పడుకుందంటే మొదటి రోజే పడుకుంది ఆ సినిమా. అదేంటో మరి అర్థం కాదు. ఆ సినిమాకి శంకర్ డైరెక్షను, రామ్ చరణ్, దిల్రాజు అంత ఉండి కూడా మొదటి రోజు రెండో షోనే ఖాళీ థియేటర్లన్నీ. రెండో షోకి అని అంత డిజాస్టర్స్గా ఎందుకు ఉందో, అంటే సినిమా డిజాస్టర్స్గా ఉందనుకో, బట్ అయినా ఓపెనింగ్ కూడా లేకుండా ఉండడానికి కారణం ఏంటో అర్థం కావట్లేదు. అసలు ఏమి బస్సు లేదు. కొంతమంది హీరోలు రామ్ చరణ్ని టార్గెట్ చేశారని అంటున్నారు. ఇవన్నీ పిచ్చి మాటలమ్మా. ఎవరు టార్గెట్ ఎవరిని చేయలేరమ్మా. ఈ దేవరాని టార్గెట్ చేశారన్నారు, ఏమైంది? సినిమా బాగుంటే ఎవరు టార్గెట్ ఏమి ఉండదు. వీళ్ళంతా ఈ టార్గెట్ చేసి ఈ సోషల్ మీడియాలో వాగే వాళ్ళంతా వీళ్ళు సినిమాలు చూసేవాళ్ళు కాదు. సినిమా ఆడియన్స్ వేరు, సినిమాకి వచ్చే ఆడియన్స్ వేరు, సినిమాని చూసే ఆడియన్స్ వేరు, సినిమాని ప్రేమించే ఆడియన్స్ వేరు. వాళ్ళు సినిమా బాగుంటే నెత్తిన పెట్టుకుంటారు, సినిమా బాగాలేకపోతే పక్కన పెడతారు, అంతే. అది దేవరని ఏమైంది, పుష్ప 2ని అన్నారు, ఏమైంది? ఇది బాగుంటే సినిమాలు ఆడుతున్నాయి, అంతే కదా. వీళ్ళ వల్ల ఈ టార్గెట్ అన్నీ పిచ్చి మాటలు. ఓడిపోయినాక సాకులు ఎత్తుకుంటాం అంతే.